హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు కారపొడి చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, సాల్ట్ అండి. కారపొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. మనం కారపొడి సిద్ధం చేసుకొని మీకు చూపిస్తానండి. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు కారపొడి చేసుకుందామండి. కారపొడికి కావాల్సిన ఐటమ్స్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అలాగే సాల్ట్ అండి. తగినంత వేసుకోవాలండి. అన్నీ వేయించుకోవాలండి. వేయించుకొని కారపొడి చేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో లైట్గా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కారపొడి అండి అట్లల్లోకి, ఇడ్లీలోకి, అలాగే సాంబార్లోకి, పప్పుచారులోకి, పప్పులోకి, దేనిలో అయినా వేసుకోవచ్చు అండి. మంచిదండి. కరివేపాకు అండి. ధనియాలు, జీలకర్ర, ఇప్పుడు కావాల్సిన దినుసులు అన్నీ వేపానండి. మిక్సీ కావాలంటే మిక్సీ, దంచుకోవాలనుకుంటే దంచుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళండి. రుచికారం ఉంటుందండి. కింద పెడతాను. వీడియో బాగా కారపొడి రెడీ అయిందండి. అక్కడ మంచం మీద కాదు, ఇక్కడ దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే సాంబారు, పప్పులోకి, ఇంకా పునుగుల్లోకి, దేనిలో అయినా వాడుకోవచ్చండి. మనం కారపొడి మన ఆంధ్రాలో ఎక్కువగా కారపొడి వాడతారండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వంటల అమూల్య ఛానల్కి స్వాగతం అండి.